హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన రవి దగ్గర వెళ్తున్నాము. మనం చేసాం కదా వీడియో రవి క్యాటరింగ్ గురించి. ఈరోజు టేస్ట్ చూడడానికి వెళ్తున్నాము. టేస్ట్ ఎలా ఉంది ఏంది పరిస్థితి అనేసి కస్టమర్లతో ఒకసారి కనుక్కోవడానికి దగ్గరకు వచ్చేసాం మనము. కియా దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. దగ్గరకు వచ్చేసాము. అదేవిధంగా మన రవి క్యాటరింగ్ దగ్గర వచ్చేసాము. మన రవి క్యాటరింగ్ దగ్గరే ఇప్పుడే ల్యాండ్ అయ్యామండి. రవి క్యాటరింగ్ దగ్గర వచ్చేసామండి ఈరోజు. ఇక్కడ రవి గారిని ఒకసారి తెలుసుకుందాము. రవి కొంచెం కస్టమర్లతో కొద్దిగా బిజీగా ఉన్నాడు, తర్వాత మాట్లాడదాము. మన కస్టమర్లు కూడా ఇక్కడ వచ్చేసారు. దాదాపు తినడానికి చాలా మంది వచ్చారు. వెహికల్స్ కూడా పార్కింగ్ అయ్యాయి. రవి కస్టమర్లందరికీ పెట్టేసి ఇప్పుడు కొద్దిగా ఫ్రీ అంటున్నాడు. ఒకసారి రవి దగ్గర వెళ్ళి కలుద్దాము. రవి హాయ్, ఈరోజు ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ ఒకసారి చూపెట్టగలవా మా యూట్యూబర్లకి? ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ ఒకసారి? ఏం ఐటమ్ ఇది? చికెన్ సాంబార్ ఉంది. చికెన్ సాంబార్, ఓకే. బోటీ ఉంది. బోటీ డైలీ ఉంటుందా ఇవన్నీ? డైలీ కంపల్సరీ. డైలీ చేస్తారా? ఇంకా నెక్స్ట్ చికెన్ షేర్వా. కుష్కాకి చికెన్ షేర్వా, కుష్కా పైన, ఓకే. పరోటా, ఓకే పరోటా. తర్వాత పల్లెమా? పల్లెం, ఓకే. నెక్స్ట్ చట్నీ, ఓకే అప్ప, వెరీ గుడ్. బటర్ మిల్క్, రసము, బటర్ మిల్క్, మజ్జిగ. మన రవి దగ్గర కస్టమర్స్ కూడా ఉన్నారండి, తింటున్నారు ప్రజెంట్ అయితే వాళ్ళు. ఇంకేమేమి ఉన్నాయి? రసం ఉంది. రసం, ఓకే. మజ్జిగ, టమాటా రసం ఉంది, మజ్జిగ. బాయిల్ ఎగ్ ఉంది. బాయిల్డ్ ఎగ్, ఓకే. బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టారా? పప్పు, పప్పు, ఓకే. కుష్కానా? ఈరోజు కొత్తగా చేశారా ఇది? ఫస్ట్ రోజు మేము వచ్చినప్పుడు చేయలేదు. ఓకే. వైట్ రైస్, ఓకే ఓకే ఓకే. ఇది వచ్చేసి ఇందులో ఏమున్నాయి? ఇందులో ముద్ద, ఓకే. రవి ఒకసారి ప్రైస్ చెప్తారా? ఏవేవి ఎంతెంత ప్రైస్ అనేసి? మన టప్పేస్ కూడా ఇక్కడే ఉన్నారు. కొద్దిగా బిజీగా ఉన్నారు వడ్డించే దాంట్లో. కస్టమర్లు ఇంకా చాలా మంది వచ్చారండి ఇప్పుడు ప్రజెంట్. కస్టమర్లు అయితే బాగానే వస్తున్నారు. ఒకసారి కస్టమర్లు ఒకసారి కనుక్కుందాము టేస్ట్ ఏ విధంగా ఉంది అనేసి. రవి ఒకసారి చికెన్ ఎంత ప్రైజు? చికెన్ ఎంత ప్రైజు? చికెన్ వచ్చి ఓకే ఓకే ఓకే. బోటీ, బోటీ, బోటీ ముద్దతో 90. బోటీ ప్లస్ ముద్ద 90, ఓకే. రైస్, బోటీ రైస్ రెండు కలిపితే 100 రూపీస్, ఓకే. ఓన్లీ రైస్ కుష్కా తీసుకుంటే? కుష్కా ఎగ్గు, కుష్కా ఎగ్గు 50. ముద్ద? ముద్ద 35, ఓకే. ఇప్పుడు మన కస్టమర్ల దగ్గర పోదాము. ఒకసారి అన్న వాళ్ళు తింటున్నారు. నా అన్న వాళ్ళ దగ్గర సరే. అన్న ముద్ద, బోటి ఏదో తింటున్నాడు. అన్న టేస్ట్ ఎట్లుందన్నా? అన్న టేస్ట్ బాగుందా భయ్యా? టేస్ట్ వచ్చాయి క్యా?
తమిళ్ సోలో நல்லா இருக்கு బాగుందా? ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. టేస్ట్ బాగుందా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. నా టేస్ట్ బాగుందా? ఎవరన్నా మీ వాళ్ళు ఉంటే రెఫర్ చేయండి, మన కంపెనీ వాళ్ళు ఎవరైనా ఉంటాయి కదా మీ తరపున. మన ప్లేట్లో అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. చికెను, బోటి, కుష్కా, పరోటా, రైస్ అన్నీ నాన్ వెజ్ ఉన్నాయి. పళ్ళెం కూడా ఉంది. మొత్తం మనం నాన్ వెజ్ తెచ్చుకున్నామండి ఈరోజు టేస్ట్ చూసి చెప్పడానికి. నా చికెన్ తింటున్నాము. చికెన్ టేస్ట్ ఒకసారి చూద్దాము. అందుకే రవి చికెన్ అంత ఫాస్ట్గా అయిపోతుంది. చికెన్ అయితే బ్రహ్మాండంగా ఉంది. బోటి వచ్చేసరికి సూపర్. అసలు ఈ వంటలన్నీ మీరే చేస్తారా, ఏమన్నా వేరే వాళ్ళు చెప్తున్నారా రవి? మీరే చేస్తారా? వెరీ గుడ్. సూపర్గా ఉన్న టేస్ట్ మాత్రము. చికెను బోటి మాత్రం బ్రహ్మాండంగా ఉంది. సూపర్గా ఉందయ్యా. అసలు నేను చేతి వంట తినడానికి అదృష్టం ఉండాల. నేను చేతి వంట మాత్రం హైలైట్గా ఉన్నాయి. అసలు దయచేసి నా సబ్స్క్రైబర్కి చెప్పేది ఒకటే, ఒక్కసారి మన కేదరుగా రవి క్యాటర్ దగ్గర ఒక్కసారి వచ్చి తినండి. టేస్ట్ చూసిన తర్వాత మీరే చెప్తారు ఏ విధంగా ఉంది అనేసి. మేము ఓన్లీ రవిని ఫేమస్ చేయడానికే కాదు, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇందాక మన కస్టమర్లు కూడా అడిగాము. కస్టమర్లు రివ్యూ తీసుకున్నా కూడా కస్టమర్లు అయితే అందరూ బ్రహ్మాండంగా ఉందని చెప్పారు. నేను కూడా అదే చెప్తున్నాను హార్ట్ఫుల్గా. సూపర్గా ఉంది టేస్ట్ అయితే. అవును సార్. ఓకే రవి, నాది సజెషన్ ఏమంటే ఇప్పుడు ఈ మధ్యాహ్నం పూట కాకుండా మార్నింగ్ టిఫిన్ కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఈ ఏరియాలో చుట్టుపక్కల ఎక్కడా కూడా లేదు. ఇక్కడ అమ్మవారపల్లి కొద్దిగా దూరంలో ఉంది, అక్కడ కూడా హోటల్స్ తక్కువగా ఉన్నాయి. ఇటువైపు వెళ్ళాలంటే పెనుగొండకి వెళ్ళాలి, దాదాపు 4-5 కిలోమీటర్లు. ఈ మధ్యలో ఎక్కడా లేదు కాబట్టి హోటల్స్ నీ టేస్ట్ని చూసి కంపల్సరీ ఇంకా చాలా మంచిగా బిజినెస్ అవుతుంది. ఇప్పుడున్న ఎవరైతే మీకు హెల్పర్స్ ఉన్నారో వాళ్ళతో పాటు ఇంకా 2-3 హెల్పర్లు కూడా నువ్వు కంపల్సరీ నెక్స్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది మంచి సీజన్లో. ఓకే రవి, ఓకే. ఈ టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. ఒకసారి ప్లీజ్ ప్లేట్ వైపు ఒకసారి జూమ్ చేయండి. ఈ ఐటమ్స్ అన్నీ మన రవి దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. మా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టి ఆల్ అని ప్రెస్ చేయండి. ప్రతి ఒక్కరికి మన ఛానల్ని సపోర్ట్ చేయాలి. ఈ క్యాటరింగే కాకుండా మన మెయిన్ బిజినెస్ మన డీజే ఉందండి. డీజే ఈవెంట్స్, తర్వాత సాంగ్స్, డ్యాన్స్ కూడా ఇంకా మంచి మనం అప్లోడ్ చేస్తాము. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సపోర్ట్ చేయాలనేసి మనవి కోరుకుంటున్నాం. జై హింద్.